వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీలో ఎంతో మంది రంగమార్తాండ సినిమా చూసుంటారు. మాక్సిమం చాలా మంది చూసే ఉంటారు. అందులో ప్రకాష్ రాజ్ ఒక నటుడు అన్నమాట. చాలా రకాల పాత్రలు పోషిస్తూ జనాల్ని మెప్పిస్తూ ఉంటాడు. అయితే సరే, చూడని వాళ్ళకి కూడా అది ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను అనేది చెప్తాను. దాని వివరాల్లోకి వెళ్లే ముందు, ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే, ఎంతో మందిని తన నటనతో మెప్పిస్తూ ఉంటాడు. ఎంతో మంది మన్ననలు పొందుతూ ఉంటాడు. రంగమార్తాండ అసలు ఇతను పోషించినటువంటి పాత్ర ఉండదు. అతను జీవించినటువంటి ఏదైతే ఉంటుందో ప్రాణం పోస్తాడు అందులో. కానీ ఆ సినిమా కథంతా ఎలా ఉంటుందంటే, ఎంతో మందిని అశేష జనవాహినిని తన నటనతో, తన నటన కౌశలంతో మెప్పించే ఆ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం తన నిజ జీవితంలో మెప్పించలేక, జీవించలేక ఒక విషాదాంతమైన పాత్రగా ముగుస్తుంది ఆ సినిమా. అయితే ఇప్పుడు ఎందుకు పొద్దున్నే ఈ పాత్రలు, ఈ నటనా కౌశలాలు, ఈ రంగమార్తాండ సినిమా గురించి మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎరీనా, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తే ఎవరికైనా కూడా నిజంగా రంగమార్తాండ సినిమా కన్నా మించినటువంటి రంగమార్తాండలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అసలు పొలిటికల్ స్క్రీన్ పై అధికార పార్టీ నేతలు గాని, ఎమ్మెల్యేలు గాని, వారిని మించిన రంగమార్తాండల్లాగా అధికార యంత్రాంగం గాని ఒకరిని మించి ఒకరు అసలు ఎవరికి అవార్డు ఇవ్వాలి, ఎవరు జీవిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ప్రాణం పోస్తున్నారు అన్నంత స్థాయిలో ఆ నటనా కౌశలం చూసి ఔరా అని ఆంధ్రప్రదేశ్ జనం ముక్కును వేలేసుకుంటున్నారు. ఎందుకు అంటే, మనం చూసాం మాచర్లలోని పాల్వాయి గేట్ దగ్గర బూత్ నెంబర్ 202లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనకి సంబంధించి జరుగుతున్నటువంటి హై డ్రామా, జరుగుతున్నటువంటి పరిణామాలు, దాని తీవ్రత, దాని అంశం గురించి అధికార పార్టీ నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని, వారికి సంబంధించిన వాళ్ళందరూ ప్రెస్ మీట్లు గాని, మాట్లాడుతున్న విషయాలు గాని, ఇంకొక పక్కన ఈసీ వచ్చి ఇంకొక వర్షన్స్ చెప్పడం, పిన్నెల్లి పరారంటం, మొత్తానికైతే ఒక హై డ్రామా సినీ ఫక్కీలో నడుస్తూనే ఉంది. అందుకే నేను అన్నాను, అసలు ఇందులో ఎవరు రంగమార్తాండలు అని, ఎవరు జీవిస్తున్నారు, ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు ప్రాణం పోస్తున్నారు అన్నది చూసే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే పరిస్థితి కనిపిస్తాం. సరే, ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ వ్యవహారంలో ఆయనకైతే ముందస్తు బెయిల్ లభించింది. జూన్ 6వ తేదీ వరకు కూడా ఎటువంటి అరెస్టులు చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పేసింది. పోలీసులు తొందరపాటు చర్యలు కూడా ఎటువంటివి తీసుకోవద్దు ఆయన మీద. ఆయన కదలికలపై ఎప్పుడూ కూడా నిరంతరం నిఘా ఉండాలి. పిన్నెల్లి వెంట నలుగురికి మించి ఉండకూడదు, దర్యాప్తుకు ఆటంకం కలిగించకూడదని చెప్పి కూడా ఆయనకు చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయకూడదు, బెదిరించడానికి వీల్లేదు, ఎలాంటి నేరాలకు కూడా ఇప్పుడు పాల్పడకూడదు అని చెప్పి న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే తాడిపత్రి టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు కూడా బెయిల్ లభించింది. వాళ్లకు కూడా 6వ తేదీ వరకు కూడా ఎటువంటి చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోవద్దని చెప్పారు. చింతమనేని ప్రభాకర్, గోపిరెడ్డి సైతం కూడా ఊరట్ లభించింది. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో. మొత్తానికైతే ఈ పిన్నెల్లి ఎపిసోడ్ లో ఇదంతా జరిగినప్పుడు ఆయన మీద 3 చట్టాల కింద 10 తీవ్రమైన సెక్షన్లు కేసులు నమోదు చేశారు. చాలా స్పష్టంగా అందరూ ఆయన లోపలికి వెళ్లటం, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ మిగిలిన వాళ్ళందరూ ఆయనకి నమస్కారం పెట్టడం, అక్కడ ఆయన ఈవీఎం ధ్వంసం చేయడం, దాని తర్వాత జరిగిన పరిణామాలు, అదిగో ఆయనపై 7 ఏళ్లకి కఠినతరమైన శిక్షలు పడే సెక్షన్లు పెట్టారని చెప్పి ముఖేష్ కుమార్ మీనా చెప్పడం, ఆయనకి అరెస్ట్ ఆదేశాలు రావడం, కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అవడం, ఆయన పరారైపోవడం, సంగారెడ్డిలోకి వెళ్లిపోయారు, దుబాయ్ వెళ్లిపోతున్నారు, ఇలా రకరకాల వార్తలు, లేదు లొంగిపోతున్నారు, కోర్టులోకి వస్తున్నారన్నారు. ఇంత హై డ్రామా మధ్య అసలు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే పరిస్థితి లేకుండా మొత్తానికైతే ఆయన నిన్న కోర్టులో పిటిషన్ వేశారు. 6 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆయనకు స్వల్ప ఊరటనైతే ఇచ్చింది. ఎందుకు నేను ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నానంటే, నిజంగా అసలు దాగుడు మూతల దండాకోర్ ఎపిసోడ్ లానే జరిగింది ఇదంతా కూడా. అసలు వెళ్తున్నారంట, వస్తున్నారంట, అదిగో కోర్టులో వెళ్తున్నారు, ఇదిగో ఫారెన్ వెళ్ళిపోతున్నారు, లుకౌట్లు వచ్చినాయి. దీనిపై రకరకాలుగా వచ్చేసి అధికార పార్టీ నాయకులైతే అసలు నేను అన్నాను కదా రంగమార్తాండలు అని, ఒక్కొక్కళ్ళు రంగప్రవేశం చేశారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కాసు మహేష్ రెడ్డి గాని, అంబటి రాంబాబు గాని, ఇది ఫేక్ వీడియో అంట, లేకపోతే ఇది ఎలా ముందు వెనకాల వీడియోలు రిలీజ్ చేయరా, లేదా ఎవరికి వాళ్ళు, మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. మీరు ఒక విషయం గమనిస్తే, అధికార పార్టీ వైసీపీ 58 నెలల్లో
అనేక సందర్భాల్లో ఇలాంటి బుకాయింపు ప్రయత్నాలే చేసింది. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని వేళ్లు అధికార పార్టీ వైపు చూపించిన సందర్భాల్లో వాళ్ళు దాన్ని చేశామా చేయలేదా, తప్పు ఉందా తప్పు లేదా ఇలాంటి సమాధానాలు చెప్పకుండా మనం గతంలో కూడా చూసాం. రకరకాల వీడియోలు ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు కూడా దాని ఏంటో వాళ్ళు అసలు ఫారెన్సిక్ కన్నా పోస్ట్ మార్టం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది టైం ఇలా వచ్చింది, ఇది ఇలా కాదనుకుంటా, ఇందులో టెక్నికాలిటీ ఇలా ఉంది, అబ్బాయి ఇది ఇలా కాదనుకుంటా అనే సమాధానాలు చెప్పి బుకాయిచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నమే 58 నెలల పాలన టైంలో మనం చూసాం. కానీ ఎక్కడా కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు దాన్ని ఒప్పుకున్న సందర్భాలు లేవు. అనేక వీడియోలు రిలీజ్ అయినప్పుడు లేదా అనేక రకరకాలు, అవి నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నిన్న కూడా మనం చూసాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బొలోమంటూ బలబలామంటూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. కానీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టకుండా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్స్ చేశారు. ప్రశ్నల పరంపర, టీడీపీ కన్నా ఆయన ఎలక్షన్ కమిషన్ ని ఎక్కువగా దోషిగా చెప్పే ప్రయత్నాన్ని చేశారు. చాలా ప్రశ్నలు వేశారు. అందులో టీడీపీని కాకుండా ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ ఆయన టార్గెట్ చేశారు. ఏమని, 13 జరిగితే 21న వీడియో ఎలా వచ్చింది, తర్వాత అప్పటి వరకు గుర్తించలేదా, లేదా గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి ఫిర్యాదు చేశారు. ఇలా రకరకాల ప్రశ్నలతో ఆయన ట్వీట్ చేసి వదిలేశారు. అంబటైతే ఇది ఫేక్ వీడియో మార్ఫింగ్ అనేశారు. అలాగే ఇది ఎలా పోస్ట్ చేశారని అన్నారు. కాసు మహేష్ రెడ్డి అయితే మాకు ఇదంతా అనుమానంగా ఉంది, కళ్ళ ముందు ఈవీఎం పగిలిపోయింది, అది కనిపిస్తుంది. పగిలిపోతే దానికి సంబంధించి క్లియర్ కట్ గా ఏమున్నాయి, నేరం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. సరే, కోర్టు పరిధిలో ఉంది, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయొద్దంటున్నారు. కానీ మనం అనేది ఏమిటంటే ఆ నటనా కౌశలం, ఆ రంగమార్తాండ ప్రవర్తన అనేదాన్ని ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎలాంటి పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. ఇంకొక పక్కన నిన్న రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా వచ్చి అసలు హింసాత్మక ఘటనలు జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము, కౌంటింగ్ కి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశాం, ఆ ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో పీఓ ఏపీఓలని కూడా మేము సస్పెండ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకున్నాం, ఇలా వారు చెప్పారు. ఇంకొక పక్కన సినీ నిర్మాత నట్టి కుమార్ అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఆయన కూడా స్పందించారు అనూహ్యంగా. ఆయన అసలు ఇదంతా కూడా లండన్ లోంచి జగనే చేయిస్తున్నారు, పూర్తి స్థాయిలో ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది, సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఇందుకు బాధ్యులంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో రంగ మార్తాండలు ఎవరిది డ్రామా, ఎవరిది ఎలా చేస్తున్నారు, ఎవరు ఎలా పండించారు, వైసీపీ చేస్తోందా డ్రామా, ఈసీ చేస్తోందా, లేకపోతే పోలీసులు యంత్రాంగం అధికారులు చేస్తున్నారా, టీడీపీ చేస్తుందా, ఇలా రకరకాల ప్రశ్నలు ఎవరిది వాళ్ళు మాకు సంబంధం లేదు అని పక్క వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తానికైతే ఆల్ క్లియర్, ప్రజలకు క్లారిటీ ఉంది ఏం జరిగింది, ఏం జరుగుతోంది. స్టేట్మెంట్లు, వాంగ్మూలాలు, దానికి సంబంధించి వారు ఆత్మరక్షణ ధోరణిలో వ్యవహరిస్తున్న తీరు అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కనపర్తి శ్రీనివాస్ గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాడు సుబ్బారావు గారు, అలాగే సినీ నిర్మాత నట్టి కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం అండి. ముప్పాడు సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. సరే, కోర్టు క్లియర్ గా చెప్పేసింది 6వ తారీఖు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని ముందస్తు బెయిల్ ఇచ్చింది. కానీ ఎంతైనా సరే మీరు ఒక అడ్వకేట్ కాబట్టి సెక్షన్లు క్లియర్ గా తెలుసు. సో వాళ్ళకి చెప్పారు 3 చట్టాల కింద 10 తీవ్రమైన సెక్షన్లు పెట్టినప్పుడు అది 7 ఏళ్లకి జైలు శిక్ష కింద వస్తుందని క్లియర్ గా చెప్పారు. ఈవీఎంల ధ్వంసం విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా అసలు ఎంత తీవ్రమైన నేరంగా మీరు చెప్తారండి? ఒకటండి, చట్టసభల్లో చట్టాలు చేయవలసినటువంటి ప్రజాప్రతినిధులు పోలింగ్ బూతుల్లోకి వెళ్లి ఈవీఎంలు బద్దలు కొట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూసిన తర్వాత మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా లేకుంటే ఆటవిక పాలనలో ఉన్నామా అని చెప్పేసి అనుమానం కలుగుతాం. ఎంచేతంటే నిన్న బెయిల్లో కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఈ సంఘటన 13వ తారీఖు జరిగింది ఎన్నికల రోజున, కానీ 15వ తారీఖున కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన దాంట్లో కూడా ముద్దాయిలు గుర్తు తెలియని వ్యక్తులు అని ప్రస్తావించారు. కాబట్టి తర్వాత 20వ తారీఖున రామకృష్ణారెడ్డి గారిని ఏవన్గా పెట్టారు అని చెప్పేసింది. ఇదంతా ఒక కుట్రపూర్తిగా జరిగిందని చెప్పడానికి వాళ్ళు తాపత్రయపడ్డారు, ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ విచారణాధికారుల యొక్క లోపం ఈ యొక్క ముందస్తు బెయిల్ రావడానికి, మధ్యస్థ ముందస్తు బెయిల్ రావడానికి ఒక ప్రధానమైన కారణంగా మనం గమనించాలి. ఇక్కడ ఒకటి చెప్తూ ఉన్నారు, నిజంగా జరిగితే మరి ఏవోనో పోలింగ్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ కానీ వెంటనే ఫిర్యాదు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు?
అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళని తప్పుపట్టడం కాదు. ఏం చేతంటే రామకృష్ణారెడ్డి యొక్క నీల్పుత్ర పోకడలు, ఆటవిక చర్యలు చూసిన తర్వాత వాళ్ళు లేచి దండం పెట్టారు కదా ఈయన రాగానే. ఈయన ఎవరో తెలియకపోతే దండం పెట్టారు కదా లేచి నిల్చొని. కాబట్టి తెలిసిన వ్యక్తి కూడా పేరు ఇవ్వడానికి కూడా 2 రోజుల పాటు ఒలికిపోయారు అని అంటే ఎంత భయానక పరిస్థితిని పిన్నెల రామకృష్ణారెడ్డి, మాచర్ల తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్పిస్తున్నాడు అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. సరే, అసలు మీరు సీసీ ఫుటేజీల ద్వారా వాచింగ్ పెట్టారు కదా, మీ అధికారులు పర్యవేక్షణలో ఉంది కదా. పర్యవేక్షణలో ఉన్నప్పుడు 13వ తారీఖు జరిగిన సంఘటన వెంటనే ఎందుకు సంబంధిత పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా అధికారులు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారు? ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ వాళ్ళ యొక్క అసమర్థత, లోపం కదా. మనం మొదటి నుంచే చెప్తూ ఉన్నాం, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి. అధికారులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేస్తున్నారని ఏదైతే చెప్పామో అది ఈ రోజున కళ్ళ కట్టినట్టుగా ఈ రోజున మాచర్లలో జరిగిన సంఘటన చూపిస్తా ఉంది. ఇక్కడ చాలా స్పష్టమండి. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందని చెప్పేసి తపన పడుతున్నారు తప్ప వీడియోలో వచ్చిన అంశాలు వాస్తవం కాదని చెప్పడానికి సాహసించట్లా. కానీ ఇక్కడ చాలా స్పష్టం, వీడియోలో అంశాలు నిజంగా అమ్మటి రాంబాబు లేకపోతే వాళ్ళ ప్లేయర్ గారు నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో వాదించి మార్పింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. కానీ శాసగిరిరావు ఉన్నాడుగా అక్కడ ప్రత్యక్ష సాక్షి. శాసగిరిరావుని అడ్డగించాడు కదా. అడ్డగించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద దాడి చేశారు కదా, అక్కడ బెదిరించేసి దాడి చేస్తే పాపం ఆయన కుట్లు పడ్డాయి కదా. ఆయన పాపం కుట్లు కూడా ఆయన కూడా ఫిర్యాదు ఇవ్వలేకపోయాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అది. ఎంత భయానక పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనకు అర్థం చేసుకోవాలి. కాదు ముప్పాల సుబ్బారావు గారు, మీరు ఇప్పుడు కూడా ఈ పిన్నెల్లి గారి ఎపిసోడ్ లో ఇలా చెప్తున్నారు కానీ మీరు గతంలో గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ అవనివ్వండి, ఎప్పుడూ కూడా వాళ్ళు నేరాన్ని మేము చేశామో వాళ్ళు చేయలేదనో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వరు. అందులో ఉన్న టెక్నికాలిటీని మాట్లాడి తిమ్మిని బొమ్మిని చేసా నన్ను పన్నినో చేస్తారు వాళ్ళు. అది ప్రజల్ని ప్రక్కదోవ పట్టించడానికి ఒక కుట్రపూరిత ఆలోచన చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టం. వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు చాలా స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చారు. మాచర్ల ప్రాంతంలో ఆ ప్రాంతము అది కల్లోలిత ప్రాంతము, లేకపోతే అక్కడ పోలింగ్ బూత్ లో పోలింగ్ బూతుల్లో విధ్వంసం జరుగుతుందని నిర్ధారణ వచ్చినప్పుడు అసలు కేంద్ర బలగాల్ని ఆ ప్రాంతాల్లో పెట్టకుండా ఎందుకు అశ్రద్ధ వహించారో ఆ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ కానీ. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగాయి అనేది మనం నిర్ద్వందంగా చెప్పవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఇదంతా ఇవన్నీ చూసిన తర్వాత ప్రజాస్వామిక వ్యవస్థను అపహాస్యం చేస్తా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. అసలు మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా? అసలు ఆ మాచర్ల, పిడుగురాళ్ళ ఆ ప్రాంతాలన్నీ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లో భాగమేనా, లేదంటే అదేమన్నా ఆంధ్రవిక పాలనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన దేశమా అనే అనుమానం కలుగుతా ఉంది. ఏం చేతంటే ఆయన ఈ యొక్క వీడియో వెలుగు చూసిన తర్వాత ఆయన విధ్వంసాలకు సంబంధించిన అనేక వీడియోలు వెలుగు చూస్తా ఉన్నాయి, అనేక విధ్వంసాలు వెలుగు చూస్తా ఉన్నాయి. అందరూ బయటకు వచ్చేసి వాళ్ళు ఇదిగో మమ్మల్ని ఇలా చేశారని చెప్తున్నారు. అంటే అంత విధ్వంసకాండ సృష్టించిన వ్యక్తికి న్యాయస్థానంలో బెయిల్ వచ్చిందంటే ప్రజల్లో ఏమని అనుమానం వస్తుందంటే ధనబలం, అంగబలం, అధికార బలం ఉంటే పోలింగ్ బూత్లే కాదు ఏమైనా చేయొచ్చు. కాబట్టి తద్వారా బయటికి రావచ్చని ఒక అభిప్రాయం కలగడానికి ఇటువంటి చర్యలు దోహదపడతాయి. డెఫినెట్ గా ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి యొక్క పాత్ర ఆయనకి తెలియకుండా ఈ సంఘటనలన్నీ జరుగుతాయనుకోవడానికి అవకాశమే లేదు. మీరే కాదు, చాలా మంది అంటున్నారు. ఒక్కసారి మీకు నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎలా అన్నారో చాలా మంది ఇదే వివిధ సెక్షన్స్ కి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. సినీ నిర్మాత నటికుమార్ గారు కూడా ఇదే మాట నేను అన్నారు. వారితో కూడా మాట్లాడదాం. నటికుమార్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలు ఏంటి, ఏ ధైర్యంతో, ఏ ధీమాతో ఇదంతా కూడా ఈ పిన్నెల్ ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచే చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు, ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద కూడా మీరు అనేస్తున్నారు. ఏ బేసిస్ మీద, ఏ ప్రాతిపదిక మీద ఇవన్నీ మీరు ఆరోపణలు చేస్తున్నారు? ఒకటమ్మా, నేను ఒకటే అంటున్నా, మనం ఒకప్పుడు చిన్నప్పుడు కడపలో ఫ్యాక్షనిజం, రాయలసీమలో ఫ్యాక్షనిజం, రాజారెడ్డి రాజ్యం, రాజారెడ్డి గారు అమ్మ అటు వెళ్ళలేము అని అనుకునేవారు.
మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేది మొత్తం తెరమరుగైపోయి ఎలక్షన్స్ అనేది చక్కగా జరిగాయి అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. చక్కగా జరిగాయి. ఈ రోజు దాకా సంఘటనలు ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన వెంటనే స్టార్ట్ అయ్యాయి. ఒక కోడికత్తి కేసు అవ్వచ్చు, గులకరాయి కేసు అవ్వచ్చు, మేబీ ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు అవ్వచ్చు, ఎంవివి సత్యనారాయణ ఎంపీ గారి భార్య కిడ్నాప్ అవ్వచ్చు, మళ్ళా బోరుమని యాటం అవ్వచ్చు, ఇక మేబీ ఒక డ్రామాలు ఏవైనా చేసుకొని రావచ్చు. కానీ ఒకటి ఎప్పుడు జరగని వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసేటప్పుడు ఈయన ఉదయం బయలుదేరి వెళ్ళిపోతాడంట, నైట్ అరెస్ట్ చేస్తారంట, అక్కడి నుంచి ఆయన చూస్తుంటాడంట, మళ్ళా వస్తాడంట, వచ్చి అయ్యో నాకు అరెస్ట్ చేశారా, అసలు నాకు ఏమీ తెలియదు అంటాడంట. అంటే ఎలా తయారైపోయిందంటే ఆయన చూస్తూ సునక ఆనందం, అంటే ఆనందం పడడంలో ఉదయం లెగిస్తే నా మొత్తం టోటల్ అంటే నాకు అక్కడ దగ్గరున్న ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు, ఉదయం 9 గంటలకు ఒక వ్యక్తి వస్తాడంట, ఆయన విజయ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ ఆఫ్ సమాచార శాఖ మంత్రి. తర్వాత ఆయన వచ్చి అన్న ఇగో ఇవాళ ఇలా ఉందని చెప్తారంట. ఆయన నవ్వుతూ ఆయన తిడుతూ ఉంటా, పేపర్ చదువుతూ ఉంటాయి, అన్నీ చదువుతుంటా, తిడుతూ ఉంటుంటే ఆనందం పొందుతుంటాడు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అన్న ఇవాళ ఇలాగంటున్నావు అంటే అందరూ రెడ్లే, నేను క్యాస్ట్ కోసం మాట్లాడట్లే, అంటే ఇంకెవరు లేరా మొత్తం. ఒక రాజేంద్ర రెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు, మన సిఎస్ జవహర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఏదైనా చూసుకోండి, రాజేంద్రనాథ్ రెడ్డి గారి నుంచి అప్ టు వైవి సుబ్బారెడ్డి గారు, అటు అయితే ఇటు నెల్లూరు మన విజయసాయి రెడ్డి గారు. అంటే ఇది ఎంత దాకా కరెక్ట్? ఈ అంతా ఒకటి. ఈ ఒక్కెత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక ఆనందం ఆనందం పొందడంలో ఏంటంటే, మీకు ఉదాహరణకు చిన్నది చెప్తా. ప్రజలు చంద్రబాబు గారు నమ్మి 35,000 ఎకరాలు అమరావతికి ఇస్తే, ఆ అమరావతికి ఇచ్చిన ప్రజలు పిల్లల పెళ్లిళ్ళు చేసుకోలేక, ఉద్యోగాలు లేక, పాపం ఎండకెండి వాళ్ళు వేసిన రోడ్లలో వాళ్ళు రోడ్డు మీద టెంట్ వేసుకుంటూ కూర్చుంటే ఈయనంట దాంట్లో జరుగుతూ వాళ్ళు చూస్తూ నవ్వుతూ సెక్రటరీకి వెళ్తాడంట, నవ్వుతూ అసెంబ్లీకి వెళ్తాడంట, నవ్వుతూ అటుకాసి వెళ్తుంటాడు, ఇటుకాసి వస్తుంటాడు. అంటే అది ఒక ఆనందం అంట. రోజుకి వాళ్ళు ఒక్కసారి చూసి అర్థం చూసి నవ్వుతూ ఉంటాడంట. అంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి సర్వనాశనం చేశారంటానికి, అంధకారంలో రాష్ట్రం ఉందంటానికి ఉదాహరణకి మనం పిన్నెల రామకృష్ణారెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో మనం అంటానికి కాదు. ఇక్కడ బాస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు, మనం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక పాత్ర మాత్రమే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పాత్ర మాత్రమే, మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు పాత్ర మాత్రమే, విజయసాయి రెడ్డి గారు పాత్ర మాత్రమే. టోటల్ గా ఎపిసోడ్ ఇస్ భారతమ్మ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, కానీ ఒక్క పాత్ర మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివి చూసామా? మనం 70 లక్షల మంది జనం ఓటు వేయడానికి ప్రపంచంలో డబ్బులు పెట్టుకొని అసలు ట్రైన్ లాగిపోయి 9 గంటల పిల్లలకు పాలు లేక నీళ్లు లేక పడుకాపులు కాసుకుంటూ రాత్రి 2 గంటల దాకా ఓటింగ్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా మేము ఓటు వేయాలి, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి, మా రాష్ట్రాన్ని మేము నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆలోచనతో వచ్చి రాత్రి 2 గంటల దాకా వాళ్ళకి వాటర్ లేదు, నేనే వెళ్ళాను బూతుల దాకా, రాత్రి 1 గంట దాకా బూతులన్నీ తిరుగుకొని వస్తే పాపం నీళ్లు లేవు, వాళ్ళ పాలు లేవు, ఏమీ లేకపోయినా కూడా లేదండి మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి, మేము ఓటేస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఓటేస్తే, ఇలాగ వచ్చి ఒక అభ్యర్థి మీరు విధ్వంసం చేస్తూ మొత్తం కొట్టేస్తుంటే, మొత్తం టోటల్గా మనం వేసిన ఓటుని బయట కింద పడేస్తే ప్రజలు భయభ్రాంతులైతే మరి రేపు ఉదయాన్ని మళ్ళీ మనకు ఓటు హక్కు స్వచ్ఛందంగా వినియోగించుకోండి అని చెప్తున్న ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది? మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, 1 month బిఫోర్ 1.5 month బిఫోర్ మేము పెట్టాను ఎలక్షన్ కమిషన్ లెటర్, సార్ సిఎస్ ని మార్చండి, రాజేంద్ర డీజీపీ గారిని మార్చండి, అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ ని మార్చండి, ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు మార్చండి, వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారు, ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఈ ఎలక్షన్లు సజీవంగా జరగవు, కేంద్ర బలగాలతో 2 విడతలుగా ఎలక్షన్ జరిపించండి, ఇది కన్ఫర్మ్, ఇది కరెక్ట్ కాదు అని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కి ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టి లెటర్ రాయడం జరిగింది. తర్వాత విధి విధాలుగా కొంతమందిని చేశారు. సిఎస్ గారిని ఎందుకు చేయలేదు? పెన్షన్ లో కరెక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చారు, ప్రతిపక్షాన్ని తప్పుపట్టడం కోసం పెన్షన్ లేట్ చేశారు, కొంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు. ఇవన్నీ ప్రతిపక్షాన్ని ఎలా తప్పు పట్టాలి,
జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో సిఎస్ గారు చేశారు అంటానికి ఇవన్నీ నిదర్శనాలు. కాదు, ఇది నేను ఏమన్నా నిన్న ఇంకొక మాట అన్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదన్నా చెప్పి ఆదేశిస్తేనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది, ఇది కూడా అంత సీరియస్ జవహర్ రెడ్డి గారి కన్సర్న్ అంటే ఎందుకు అనేస్తున్నారు మీరు అలా? ఇప్పుడు సిఎస్ గారి చేతిలోనే డీజీపీ గారు ఉంటారు. సిఎస్ గారి చేతిలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీనా గారు కూడా సిఎస్ గారు ఏదైనా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో సిఎస్ గారు చెప్పాలి తప్ప సిఎస్ గారి ఆధీనంలోనే ఎలక్షన్ లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఏమవుతుందంటే సిఎస్ గారు ఆడుతున్న డ్రామా 13వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగింది. 13వ తారీఖు నాడు క్లియర్ కట్ గా అక్కడ వచ్చి మొత్తం టోటల్ గా బూతులన్నీ ఇరుక్కుంటారు. ఆయన వచ్చి నమస్కారం పెట్టాడు. అక్కడ మనకు టీడీపీ ఒక ఏజెంట్ వచ్చాడు. టీడీపీ ఏజెంట్ కూడా కంప్లైంట్ పెట్టలేని పరిస్థితుల్లో బుర్ర ఎడగొట్టేశారు. ఆయన కుట్లు పడ్డాయి. ఆయన కంప్లైంట్ పెట్టలేని పరిస్థితులు అంటే ఏ పరిస్థితుల్లో ఆయన భయపించారో మనం చెప్పొచ్చు. అక్కడ కంప్లైంట్ ఎనీ అదర్స్ అంటే ఇమ్మీడియట్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎందుకు రిమూవ్ చేయలేదు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? కనబడుతుంది కదా మీకు, వెబ్ కెమెరాలు మీరు పెట్టారు కదా, వెబ్ కెమెరాలో మీకు మనిషి ఎవరో కనబడుతున్నారు కదా. అలాంటప్పుడు మీరు అన్నోన్ పర్సన్స్ అని ఎలాగ ఎఫ్ఐఆర్ చేస్తారు? మీరు ఇమ్మీడియట్లీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎందుకు మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టాడు. అంటే అన్నోన్ పర్సన్స్ అని ఎలాగంటారు? నేను వాదనలో అన్నోన్ పర్సన్స్ అని పెట్టారు అంటే ఇమ్మీడియట్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలా, అక్కడ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ డిఎస్పీ మీద యాక్షన్ తీసుకోవాలా. మళ్ళీ అలాగే ఇప్పుడు ఆఫీసర్స్ ఏం చేస్తారు, వచ్చి మనిషిని చూస్తుంటే వణుకుపోతుంటే మనం చూస్తున్నాం వీడియోలో, వణుకుపోతున్నారు, నమస్కారం పెడుతున్నారు. అంటే ఆ పరిస్థితుల్లో భయానక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కానీ నటికుమార్ గారు, ఆ రోజు నేను పోలింగ్ రోజు చూశాను, క్షేత్రస్థాయిలో తిరిగాను, ఇదంతా మీరు చాలా ఒక సామాన్య పౌరుల్లాగా బాధ్యత ఉన్న రెస్పాన్సిబిలిటీతో చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి, ఇప్పుడు మీరు వచ్చి ఇలా మాట్లాడితే ఇమీడియట్ గా అధికార పార్టీ నాయకులు ఏమంటారు? చంద్రబాబు దగ్గర ఎంత పుచ్చుకున్నావు, చంద్రబాబు నీకు ఎంత ఇచ్చారు, లేకపోతే ఎవరి డైరెక్షన్ లో మీరు ఇదంతా స్టేట్మెంట్లు చేస్తారు? ఎవరి సుబ్బారావు గారు అవునా కదా, మనం ఎన్నిసార్లు చెప్పలేదు ఇవన్నీ. కాబట్టి మీరు ఏదో సినిమాకి మీరు కనీసం ప్రొడక్షన్ కి సంబంధించింది ఏదో జరుగుంటది, మీకు ప్రొడక్షన్ కి సినిమాకి పెట్టుబడులు వచ్చి ఉంటాయి, ఇవి కదా ఇప్పుడు మీరు వినాల్సినవి. మీకు ఎందుకు వచ్చింది కూడా ఇదంతా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత ఇచ్చారో చెప్తే, అప్పుడు 5 సంవత్సరాలు ఆయన వెనకాల ఫాలోఅప్ చేసేటప్పుడు 5 సంవత్సరాలు నాకు ఎంత ఇచ్చారో చెప్తే, నాకు ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారో చెప్తే, నట్టుకోమాన కోణం ఎలా కాదు కదా, ఎవరి వల్ల కూడా కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. నా దగ్గర నేను వ్యాపారం చేసుకుంటా, నేను బతుకుతాను, నాకున్నది స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటుంది తప్ప ఎదుటి వాళ్ళకి లొంగే పరిస్థితి ఉండదు. నేను ఒకటే, ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. మనం 75 సంవత్సరాల వ్యక్తిని తీసుకొచ్చి ఒక మొత్తం టోటల్ గా కిలోమీటర్లు అన్ని తిప్పించుకొచ్చి 48 గంటలు ఆయన టోటల్ 72 గంటలు దాదాపు జైలు దాకా తీసుకొచ్చేటప్పుడు ఎంత కష్టపెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. అవన్నీ చూసి చరించిపోయి నేను చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం, ఈ అంధకార రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల్ని, అదే మీ వ్యక్తిగత లాభం లేదు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మీరు స్పందించారు, అర్థమైంది. మా రాష్ట్రాన్ని ఒకటేనమ్మా, మనం పుట్టిన గడ్డ, ఆ రుణం తీర్చుకోవాలి. ఎట్టి పరిస్థితులు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరినైనా మనం ఎదిరించాలి. ఆ ఎదిరించేటప్పుడు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి మనం వెళ్ళాలి. ఉదాహరణకి మీకు ఎందుకు చెప్పుకొస్తుందంటే, ఒక పిన్నెల్లి, ఇక్కడ పిన్నెల్లే కాదు, మీకు మన తారువాలోని ఒక ఇష్యూ జరిగింది సీఎం రమేష్ గారి మీద. నేను అక్కడే ఉన్నా, అంటే అప్పుడు ప్రెస్ మీట్ 4:30 ప్రెస్ మీట్ పెట్టా, మీరు కూడా అక్కడ చూసుండొచ్చు. అసలు ఒక అభ్యర్థికి సెక్యూరిటీ లేదమ్మా, అక్కడ అభ్యర్థి కార్డు ఎరగొట్టేశారు. అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడ ఆర్ఓ ఏం చేస్తున్నాడు, అంటే ఇక్కడ ఒక్కటి కాదు, ప్రతి దిక్కున భయభ్రాంతులను చేశారు. ఇది మొత్తం టోటల్ గా భయభ్రాంతులు చేయడానికి ఫస్ట్ నుంచి ఒక పన్నాగం పన్నుకున్నారు. ఐపాక్ డ్రామా మొత్తం టోటల్ గా అనుసరించింది జగన్మోహన్ రెడ్డి గారు. సర్లేండి, వారి ఐపాక్ డ్రామా పోనీ అలా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ గారు అయితే జూన్ 4న గొంతు తడారిపోయే రిజల్ట్స్ వస్తాయి, మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి, అంతా కూడా 5 నిమిషాలకు ఒకసారి వాతావరణం చల్లగా వెళ్ళి రండి అని ట్వీట్ చేసేసారు. ఒక్కసారి ఒక బ్రేక్ తీసుకుందాం. ప్యాకింగ్ చేసుకున్నాడు, మీకు లండన్ నుంచి వచ్చిన వెంటనే ప్యాకింగ్ చేసుకున్నాడు. మీకు ఆల్రెడీ ఉదయం 11 గంటలకు ఆల్రెడీ ప్యాకింగ్, 4 o'clock రిజన్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు, అయిపోతుంది. నో డౌట్ 110 సీట్లతో కూటమి. మొత్తం మీరందరూ ఏంటి అనేది కొంత యాక్టివ్ గా ఉన్నా, మళ్ళీ చుట్టి ఆవు కథలా మీ దగ్గరికే వచ్చి ఆగింది. మీ లోకేష్ గారు వీడియో ట్వీట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది, ఇదంతా మీరు అందరూ కలిసి ఏదో ఉంది అనే ఎస్టాబ్లిష్మెంట్ లోకే అధికార పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిన్న సజ్జల గారు పెట్టిన ఎక్స్ లో ట్వీట్ లో పోస్టులు కానీ, లేకపోతే
వైసీపీ నాయకులు మాట్లాడుతున్న అంశాలు కానీ ఓవరాల్ గా ఏం చెప్తారు? నమస్తే అమ్మ, మీకు ప్యానలిస్ట్ లో ఉన్న సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ సుబ్బారావు గారికి, అట్లానే సామాజిక స్పృహ ప్రతిదానికి కూడా స్పందించే మా అన్న నట్టి కుమార్ గారికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానమ్మా. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నానమ్మా, మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం అనేది మనకి రాయలసీమతో పాటు అత్యంత ఫ్యాక్షన్ నియోజకవర్గాన్ని అందరికీ తెలిసిన విషయమే. అది ప్రతి ఎలక్షన్స్ లో కూడా అనేక రకమైనటువంటి నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి. ఎస్పీలు ప్రత్యేకంగా అక్కడ ఒక అడిషనల్ ఎస్పీలని ఒక బెటాలియన్ నియమిస్తారు. మా పార్టీ గత 15 రోజుల నుంచి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాటు డీజీపీ కూడా అనేక రకమైనటువంటి విజ్ఞాపనలు అందజేశాం. ఏమని, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపండి, ప్రతి పోలింగ్ బూత్ లో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి అన్ని రక్షణలతో ఎన్నికలు జరపండి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేశాము, కేంద్ర బలగాలు వస్తాయని చెప్పి ఊరికనే పత్రికలకి ప్రసార మాధ్యమాలకి లీక్ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రదర్శన చేసినట్టుగా పోలీసులు ఒక ఊరేగింపులాగా నుంచి ఏదో. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నానమ్మా, ఈ రాష్ట్రంలో తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నిద్రపోతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ రోజు వరకు కూడా కళ్ళు తెరవలేదమ్మా. ఇంకా ఒక అభ్యర్థి స్వయంగా పోలింగ్ బూత్ లో ప్రవేశించి ఈవీఎంని ధ్వంసం చేస్తా ఉంటే భారత ఎన్నికల కమిషనర్ ఏం చేస్తున్నాడమ్మా, చూస్తా ఉన్నాడు కదా. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాకేం చెప్పాడు, మేము వెళ్ళినప్పుడు 175 నియోజకవర్గాలని మేము 5 డివిజన్స్ గా చేసాం, రీజియన్స్ గా చేసాం. 5 రీజియన్స్ కి ఒక్కొక్క ఆఫీసర్ ఉన్నాడు. పల్నాడుకు సంబంధించినటువంటి దానికి సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్ రెడ్డి అనే అతన్ని వెబ్కాస్టింగ్ ఇన్ఛార్జ్ గా పెట్టాం. పాపం అతను వైసీపీ జోబులో మనిషి. అక్కడ ప్రతి నిత్యం కూడా కాసు మహేష్ రెడ్డికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా జోబులో మనిషి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అందుబాటులో ఉంటాడు. అలాంటి వ్యక్తిని వెబ్కాస్టింగ్ అధికారిగా పెట్టారు. ఇక్కడ జరిగిన లోటుపాట్లు ఒకటేనమ్మా, మొట్టమొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ తప్పు ఏంటంటే ఒక రవిశంకర్ రెడ్డి అని చెప్పేసి ఒక వైకాపా ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకుంది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నా, రవిశంకర్ రెడ్డి పోవటం వల్ల ఏమీ కాదు. రవిశంకర్ రెడ్డి ఉన్నప్పుడు ఏఎస్ఐ, ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మొత్తాన్ని కూడా వైకాపాకి సంబంధించిన వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. అక్కడ రిక్రూట్ చేసుకోవడంతో ఇవాళ ఈ ఘోరం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈవీఎం ధ్వంసం చేసేటప్పుడు వెబ్కాస్టింగ్ సాయంత్రానికి పోలింగ్ అయిపోగానే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది వెబ్కాస్టింగ్ చూసుకోవాలి. ఆ అధికారి కానీ అసలు పిఓ డైరీ ఉంటదమ్మా, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఉంటది. సాయంత్రం అయిపోగానే ఆ పిఓ ఏం జరిగిందని డైరీలో రాయాలి. ఎన్ని ఓట్లు పోలేని, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏం చేశారని రాయాలి. కానీ ఆ పిఓ రాయలేదంటే భయపడిపోయాడు. ఆయన సత్తెనపల్లికి చెందినటువంటి ఒక జూనియర్ కాలేజ్ అధ్యాపకుడు, అతన్ని బెదిరించారు. ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మీ వారికి చెప్పండి, మీ నాన్నకి చెప్పండి, పిఓ డైరీ కనుక ఏమన్నా రాస్తే బయటకు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం రాబోతా ఉంది, మీ పరిస్థితులు ఎలా ఉంటాయో చూసుకోండి అని. కాదండి, అధికార పార్టీ వాళ్ళు బెదిరించేస్తే పోనీ సరే ఈయన రాయలేదు అనుకుందాం, వెబ్ కాస్టింగ్ లో అన్ని కనపడుతున్నాయి కదా, క్లియర్ గా వచ్చారు, పగలగొట్టారు, చేశారు అన్నప్పుడు మరి ఇంకా అది ఫేక్ వీడియో అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు లేకపోతే సజ్జల గారు ప్రశ్నలు వేసి మీ మీదకి నెట్టేయటం. అదేనమ్మా నేను చెప్పేది ఏంటంటే, ఆ వీడియో సభ్య సమాజానికి 5 రోజులు లేటుగా వచ్చిందంటే సిగ్గుపడాలి భారత ఎన్నికల సంఘం. అసలు ఏం చేస్తున్నాడు అక్కడ విజయభాస్కర్ రెడ్డి అని అతను వెబ్కాస్టింగ్ అధికారి ఆ రోజు సాయంత్రంకి రిలీజ్ చేయాలి కదమ్మా, చెయ్యాల. రెండోది, ఇవాళ నిన్న హైకోర్టులో వాదనలు చేస్తా నిరంజన్ రెడ్డి అని అతను అంటాడు, అది నారా లోకేష్ గారి ఎక్స్ లో ఎక్కడుంది? అది అన్ని వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి దాని మీద వాదనలు వినిపించడం ఏంటమ్మా? ఎంత కుట్రలు, ఎంత కుయుక్తులు అంటే. అంబటి రాంబాబు కూడా ఫేక్ అంటాడు. అంబటి రాంబాబు బ్రతుకంతా ఫేకే, అతను బ్రతుకంతా అబద్ధాలే, అతను సిగ్గు నీచము ఉచ్చము లేదు అతను. ఇవాళ భారత ప్రజలు అంత క్లియర్ గా నేషనల్ ఛానల్స్ కూడా చూపించినాయమ్మా. లేదు మీరు అది ఫేక్ అయితే అక్కడ పిఓ అయిపోయి ఎందుకు సస్పెండ్ చేశాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్? ఫేక్ కదా మరి, అది ఎందుకు చేశాడని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఉన్నమ్మా, పోలింగ్ కు ముందు ఈయనేదో పెద్ద ఎన్నికల కమిషన్ టిఎన్ శాసనం లాగా మీరు 48 గంటల ముందు ప్రతిదానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి, 5 మందికి మించి ఇంటింటి ప్రచారం చేసినా పర్మిషన్ తీసుకోవాలి, ఏదో పెద్ద నిజాయితీగా జరిపే వాళ్ళలాగా చేసిన వీళ్ళు ఎన్నికల రోజున పల్నాడులో చేతులు ఎత్తేసారు. పల్నాడు, రాయలసీమలో
ఈ ఆఫీసర్లందరూ కూడా కుమ్మక్కయ్యారు. ఎంత దారుణం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, సరే ఈవీఎం ధ్వంసంలో మీరు బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. నేను అడిగేది అసలు అతను పిఓ బయట ఇవ్వమంటే మా ఏజెంట్ మా ఏజెంట్ నంబూరి సాక్షి సింహం లాగా తిరగబడ్డాడు. ఎమ్మెల్యే కూడా ఒక దశలో భయపడ్డాడు, ఎమ్మెల్యేని కూడా కొట్టేవాడు. తప్పేం లేదు ఎమ్మెల్యే చేసిన పనికి కొట్టడంలో అతను మా ఏజెంట్లు అంటే ఏంటమ్మా, రక్షణగా ఉండాలి. మా ఏజెంట్ని బయటికి పోమని పాప మా ఏజెంట్ తెలియక బయటకు వచ్చిన మా ఏజెంట్ని 6 కారులో వచ్చినటువంటి పిన్నెల్లి రౌడీ ముఠ కింద పడేసి తొక్కి రాళ్లతో తలకాయ పగలగొడితే 8 కుట్లు పడితే అక్కడ అది కూడా అందరూ పరిగెత్తుకుంటా వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతా కూడా 2-3 గుద్దుకుంటా మహిళల్ని కూడా తీవ్రమైన భాషలో లకారం భాషలో కూడా దూషిస్తా వెళ్ళాడు. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, మీరు 307 కేసు ఎందుకు ఫైల్ చేయలేదు అంటే మీ వెబ్గా తెలియలేదు అతను కొట్టిన సంగతి. ముఖ్యమంత్రి గారికి రాయేసినప్పుడు 307 పెట్టారుగా, ఇప్పుడు ఇక్కడ పెట్టలేదా? అదే నేను ఒకటే అడుగుతున్నాను, 307 అతను అడిగితే నేను ఒకటే అడిగా, శాస్త్రీరావు గారు వెంటనే మీరు స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదన్న. సార్ ఇక్కడ దెబ్బతోనే సరిపోయింది, నేను గనక పోలీస్ స్టేషన్ పోతే నా మీద ఎమ్మెల్యేని ఇచ్చేశారని ఎమ్మెల్యే మనుషులు అక్కడికి వచ్చి నన్ను చంపేస్తారండి. పల్నాడులో కూడా తలతోటి విక్రమ్ అని చెప్పేసి ఒక ఎస్సీ వర్గాన్ని అతను పోలీసులు ఫోన్ చేసి నీకు మేము రక్షణగా ఉన్నాం నీతో మాట్లాడాలని రమ్మని నరికి చంపించారండి ఏకుంజామున. నాకు ఇక్కడ పల్నాడులో మాకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్త పోలీస్ స్టేషన్లోకి పోతే వాళ్ళు లోపలికి పోయి వెంటనే ఎస్ఐసిఐలు వైసీపీ వాడికి ఫోన్ చేస్తారమ్మా ఇక్కడికి వచ్చారు మీరు రండి వాళ్ళని కొట్టండి అని చెప్పి పోలీసుల సమక్షంలోనే కొడతారు. అంత దుర్మార్గంగా నడుస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డిది. కాబట్టి నేనమ్మా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, 7 ఫేజ్లు ఎలక్షన్ డేట్స్ ఇచ్చారు. బహుశా రేపు జరగబోయేది 6th ఫేజ్ అనుకుంటా, లాస్ట్ 1st తారీఖు జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. మీకు పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ బీహార్లో జరిగింది. ఎవడైనా ఏ ఎమ్మెల్యే అయినా పోటీ చేసేవాడు ఏ పార్టీ వాడైనా ఒక్క ఈవీఎం పోయి ధ్వంసం చేశాడమ్మా. ఒక గ్యాంగ్స్టర్లు కాదు ఫేక్ వీడియో అయినా మీరు గుర్తించడానికి ఎమ్మెల్యేని వారం పట్టిందా నిన్న సజ్జల్ గారు అడిగారు. మరి నేను అడుగుతా, సజ్జలు ఎవరిని అడగాలన్నా ప్రభుత్వంలో ఎవరున్నారు? ఆ వెబ్ కాస్టింగ్ అధికారి ఏ రెడ్డి గారు? మీ రెడ్డి గారే కదా, మీరు కావాలని పెట్టుకున్న రెడ్డి గారే కదా, కావాలని తొక్కిపట్టింది విజయభాస్కర్ రెడ్డే కదా, కావాలని తొక్కిపట్టింది విజయభాస్కర్ రెడ్డే కదా. ఇక తర్వాత అందరూ సస్పెండ్ అవుతున్నారు, నేను కూడా సస్పెండ్ కాబోతున్నాను, భయపడి విజయభాస్కర్ రెడ్డి రిలీజ్ చేశారు కదా. అది అసలు సస్పెండ్ చేయాల్సింది ఎవరినమ్మా? విజయభాస్కర్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అసలు సిఎస్ జవహర్ రెడ్డి అనే వ్యక్తి కొద్దో గొప్ప నిజాయితీ పరుడుగా ఉండేవాడు ఒకప్పుడు. ఇవాళ అత్యంత అవినీతిపరుడు అయిపోయాడు, అరాచకవాది అయిపోయాడు, జగన్ జేబులో పెన్నులాగా మారిపోయాడు అతను. అతను సిఎస్ జవహర్ రెడ్డి అంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అసలు మొత్తం కడప బ్యాచ్ అప్పుడు కనుక తమిళనాడులో మన్నార్గుడి మాఫియా జయలలిత చుట్టూ ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కడప గ్యాంగ్ తయారైందమ్మా. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అసలు అతను డీజీపీయా? అసలు ఈ రాష్ట్రంలో అమ్మ ఐఏఎస్లు ఐపీఎస్ల కంటే ఒక హోదా, వాడు చదివిన చదువుకి చాలా గుర్తింపు ఉంటదమ్మా. అత్యంత నిజాయితీ పరులను అనుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఎంఆర్ఓ ఆర్ఐ కంటే దారుణంగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. వాళ్ళ స్థాయిగా దిగజారిపై ప్రవర్తిస్తా ఉన్నారు. ఇక ఐపీఎస్లు అయితే ఏఎస్ఐలు హోంగార్డులు వాళ్ళు నయమండి, వీళ్ళ మీద వచ్చిన వాళ్ళ చేత రిపోర్ట్ అన్నా తీసుకుంటా ఉన్నారు. కనీసం వీళ్ళు ఫోన్ తెలుగుదేశం వాళ్ళు వచ్చారా కంప్లైంట్ తీసుకోబాకండి అని చెప్పి ఆర్డర్ చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే ఈ రాష్ట్రంలో అసలు పట్టించుకునే నాదుడేను. నేను ఒకటే, దీని అంత బాధ్యత ఎవరమ్మా? కేంద్ర ఎన్నికల కమిషనరు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు. వీళ్ళు ఎక్కడ కళ్ళు మూసుకొని ఉన్నారు? తిరుపతిలో వీళ్ళు చేసిన అరాచకం ఆ రోజు చూస్తా ఉన్నారు. బస్సుల్లో ఎక్కించుకొని దొంగ ఓటర్లు వస్తే ఏం చర్యలు తీసుకున్నారమ్మా? ఏమన్నా మాట్లాడారా? ఆ రోజు కనుక ఇన్సిడెంటే కాదు, ఇప్పుడు మనం కొంత కంపారిజన్ కి వెళితే ఏదైతే పిన్నెల్ అరెస్ట్ కి సంబంధించిన హై డ్రామా నడిచిందో, అవినాష్ రెడ్డి అరెస్ట్ అప్పుడు కూడా ఈ కర్నూలు దగ్గర అవుట్స్కట్స్ ఇలాంటి హై డ్రామా నడిచింది. ముప్పాల్ సుబ్బారావు గారు ఒక్కసారి నేను మళ్ళీ ఇస్తాను మీకు. ఇది మేడం గారు, ఇది దొంగ పోలీస్ ఆట. ఇది ఊరికే ఏదో అరెస్ట్ ఏం జరగలేదు, వీళ్ళకి అందరికీ తెలుసు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసు. నిన్న మొన్న అయితే మనం ఐఏఎస్ లో ఐపీఎస్ లో వీళ్ళు ఎక్కడెక్కడ ఉండాలో ట్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న వార్తలు కథనాలు చూసాం. ముప్పాల్ సుబ్బారావు గారు సార్, సేమ్ ఇలాంటి డ్రామాలు అవినాష్ ఎపిసోడ్ లో కూడా చూసాం. కర్నూలు అవుట్స్కట్స్ లో ఇది డ్రామా, అరెస్ట్ అంట, అదిగో లొంగిపోతున్నాడు, ఇట్లా ఇప్పుడు పిన్నెలది చూసాం. సరే, ఈ డ్రామా విషయం వచ్చినప్పుడు ఒకటి, నిన్న ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చారు, 6వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దన్నారు కదా సుబ్బారావు గారు. ఇప్పుడు 6వ తారీఖున
అరెస్ట్ అన్నప్పుడు 4వ తారీఖు కౌంటింగ్ అంటే ఈ సెక్షన్లు తీవ్రమైన సెక్షన్లు ఉన్న ఈ వ్యక్తి మరి రేపు కౌంటింగ్ కి హాజరయ్యే అవకాశం ఉందా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఒకటండి, నిరంజన్ రెడ్డి గారు తన ఆర్గ్యుమెంట్ లో కూడా చెప్పింది ఏంటంటే, వీళ్ళు అభ్యర్థులు కాబట్టి వీళ్ళు ఈ యొక్క కౌంటింగ్ లో పరిశీలన కోసం పర్యవేక్షణ కోసం వెళ్ళవలసిన అవసరం ఉందనేది ఒక గ్రౌండ్. అయితే వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి, వీళ్ళ మీద అబ్జర్వేషన్ ఉండాలి, వీళ్ళు నిఘా ఉండాలని చెప్పేసి కూడా న్యాయమూర్తి గారు చెప్పిన అంశాలను మనం చూసుకోవాలి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అసలు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అసలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ లోపం. అలాగే విజయభాస్కర్ రెడ్డి అతను వెంటనే చర్య తీసుకొని రిపోర్ట్ చేయవలసిన బాధ్యత ఆయన వైలేట్ చేశారు. రెండోది, హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా తప్పించుకొని హైదరాబాద్ పోయాడు, దానికి కారకులు ఎవరు? అసలు వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోకుండా ఏమోనో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్నో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్నో సస్పెండ్ చేస్తే ఉపయోగం లేదు. అసలు కారకులు వీళ్ళు. ఇక్కడ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఐఏఎస్ లో కొంతమంది ఐఏఎస్ యొక్క పదానికి విలువ తీసేసి ఐఆర్ఎస్ అనే దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాష్ట్రంలో వెళ్ళిపోయారు. ఇంకా ఐపీఎస్ అని చెప్పవసరం లేదు. వాళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, జగన్ పోలీస్ సర్వీస్ గా మారిపోయారు కొంతమంది. ఇంకా నీ బాధ్యత అనే బతికేంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు వెళ్ళిపోయారు. న్యాయస్థానాలు కూడా డీజీపీ లాంటి వాళ్ళని న్యాయస్థానానికి పిలిచేసి నుంచోబెట్టేసి సెక్షన్ చదివించిన సంఘటన మనం చూసాం. ఐఆర్ఎస్ అనే వాళ్ళందరినీ కూడా కోర్టుకు పిలిచేసి శిక్షణ వేసిన సంఘటన మనం చూసాం ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, వాస్తవంగా మాట వెళ్తూ ఒక మాట మాట్లాడాడు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉంది అన్నాడు. చూసింది, చాలా బాగా చూసింది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే సిఎస్ ని డీజీపీని ఎన్నికల కమిషన్ పిలిచి మందలించిన సంఘటనలు చూసాం. చివరికి ఈ కేసులో కూడా కథలకి కూడా ఈ రాష్ట్ర పోలీసులు ఈ రాష్ట్ర సిఎస్ చేసిన సంఘటన కాదండి. కేంద్ర ఎన్నికల కమిషన్ సిట్ ద్వారా వేసినప్పుడు సిట్ ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో తెలుసా అండి? మీరు ప్రాపర్ గా సెక్షన్లు వేయలేదు, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, మీరు సంబంధిత సెక్షన్లు పెట్టి మెమోలు వేయండి, ఇవి చాలా తీవ్రమైన నేరాలు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు 20వ తారీఖు వీళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 20వ తారీఖునే ఈ 10 సెక్షన్లు పెట్టేసి ఏమనగా ఈ యొక్క మహానుభావుని పెట్టేసి కోర్టులో దాఖలు చేశారు. అంటే ఎన్నికల కమిషను లేదంటే సిట్ ఎంటర్ అయిన తర్వాత ఈ పోలీసుల్లో కదలిక ఏర్పడిందనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలండి. ఈ మాత్రమేనా? కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ముందు అనేక మంది మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆ యొక్క ప్రాంతాలు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా రేపు ఎన్నికల కౌంటింగ్ లో కూడా ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ అధికారులతో కౌంటింగ్ చేస్తే సక్రమంగా ఫలితాలు వస్తాయని చెప్పేసి నమ్మకం. ఇంక్లూడింగ్ తీసుకుందాం. ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు, అదిగో లేదా నరసరావుపేట కోర్టులో లొంగిపోతున్నారు, ఇదిగో సంగారెడ్డి దగ్గర కారు ఉందంటే ఇదిగో ట్రాక్ చేసాం, లుక్అవుట్, ఇంత జరిగి ఆకైతే ముందస్తు బెయిల్ వచ్చింది, 6వ తారీఖు వరకు అరెస్ట్ లేదు. ఇక కౌంటింగ్ దగ్గర పడుతోంది, ఎలర్ట్ ఉన్నారా? చాలా ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉందని చాలా మంది భయపడుతున్నారు. అన్నా సవ్యంగా ఉందని చెప్తున్నా ఈసీ. ఇప్పుడు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నానమ్మా, ఇది కేవలం అతని అరెస్ట్ అనేది పెద్ద డ్రామా ఫార్స్ అదంతా కూడా. నిన్న పోలీసులు వాళ్ళు కలిసి ఆడిన ఎందుకంటే భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి ఇదిగో సిట్టు బృందాన్ని మేమేదో ట్రై చేసాం, ఇదిగో డ్రైవర్ దొరికాడు, క్లీనర్ దొరికాడు, బండి దొరికింది, ఇవన్నీ కూడా సభ్య సమాజాన్ని నమ్మించడానికి చేసిన ప్రయత్నం. కానీ నేనైతే ఎవరైతే చెప్తున్నానో ఆ రవిశంకర్ రెడ్డి అని ఐపీఎస్ ఆఫీసరు, ఇంకో సీనియర్ ఐఏఎస్ చాలా భద్రంగా హైదరాబాద్ లో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో ముద్దాయిని అరెస్ట్ చేయొచ్చమ్మా. ఇవన్నీ తెలుసు. ఇది భారత ఎన్నికల సంఘానికి తెలుసు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా తెలుసు. వాళ్ళు కూడా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నానమ్మా, ఇవాళ ఈవీఎంలు పగలగొట్టినోడు రేపు కౌంటింగ్ సెంటర్ దగ్గరకు వస్తే అతను ఓడిపోబోతా ఉన్నాడు. అతను వెనకబడి ఉంటే అతను ఊరుకుంటాడా? అసలు అతనికి వీళ్ళందరినీ కూడా కౌంటింగ్ సెంటర్ ఎలో చేస్తారా? నాకు తెలిసి కొన్ని మరి రాయలసీమలో అయితే 2-3 అభ్యర్థులను అయితే కౌంటింగ్ సెంటర్లు వద్దని చెప్పింది. వీళ్ళకి పర్మిషన్ నాకు తెలిసి ఇచ్చింది ఏంటంటే వీళ్ళు అడిగింది కూడా
మేము ఏదో ఏజెంట్లకు శిక్షణ పెట్టుకుంటాం, ఏజెంట్లు ఇది కూడా పూర్తిగా ఫార్స్. ఇది వీళ్ళు చేసేది ఏందమ్మా, ఏజెంట్ ప్రక్రియ దాని అంతా అది నడిచిపోతా ఉంటది. వీళ్ళు నేను ఒకటే డిమాండ్ చేస్తా, వీళ్ళు ఎవ్వరూ కూడా రేపు వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఈ క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరు కూడా, పెద్దారెడ్డి కానీ మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, ముఖ్యంగా పిన్నెల్లి సోదరులు కూడా ఎవ్వడూ కూడా ఆ సరౌండింగ్స్ లోకి రాకూడదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిందే ఇంకొక దుర్మార్గం ఏంటంటే, గతంలో పోలీసు కేసులు ఉన్న వాళ్ళు పెట్టకూడదు. మమ్మల్ని ఎక్కువ మా మీద కేసులు పెట్టారు కాబట్టి మేము ఆ రిలీఫ్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ మొత్తాన్ని క్రిమినల్స్ కూర్చోబెడతాం, మొత్తం క్రిమినల్స్ కూర్చోబెడతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నానమ్మా, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారో లేదో, ఎన్నికల రోజున 80% నియోజకవర్గ వైకాపా నాయకులు కార్యకర్తలు చేతులు ఎత్తేశారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నేను స్వయంగా చూసే నిజం. ఇది అదేలేండి, మీరు అక్కడ గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో చూశారు కదా. ఆ విధంగా వీచింది, మనం ఎందుకని చెప్పి చేతులు ఎదురుది అక్కడక్కడ ఓడిపోబోతా రౌడీ ఎలిమెంట్. ఈ సందర్భంగా అమ్మ మీరు ఒక్కటి వినండి, ఈ పిన్నెల్లి సోదరులు పుట్టక ముందు, ఈ పిన్నెల్లి సోదరులు నిక్కర్లు వేసుకోక ముందు అక్కడ మా అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి తండ్రి జోలకంటి నాగిరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. వాళ్ళ అమ్మ మా అభ్యర్థి వాళ్ళ మదర్ ఎమ్మెల్యేగా చేసింది, ₹1 సంపాదించుకోలా. అతను అంటాడు, ఆ రౌడీ షెట్టర్ అంటాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతనికి ఏముంది ఒక ఇల్లు కూడా లేదు అంటాడు. ఎస్, మా అభ్యర్థికి ఇల్లు లేదు, మా అభ్యర్థి నీతి నిజాయితీకి మారుపేరు, మా బ్రహ్మారెడ్డి కుటుంబం నిజాయితీ పేరు. ప్రజలు చెప్తారులేండి, తీర్పు భద్రంగానే ఉంది, చూద్దాము. నటికుమార్ గారు ఒక్కటి చెప్పండి సార్, మీరు సినీ రంగానికి సంబంధించిన నిర్మాత, సినిమాలో నటులను చూసింటారు. అసలు ఇక్కడ ఎవరు నటిస్తున్నారు? యంత్రాంగం నటిస్తుందా, ఈసీ నటిస్తుందా, వైసీపీ వాళ్ళు నటిస్తున్నారా? మనం అసెంబ్లీలో నటికుమార్ గారు ఆన్సర్ చేసి నేను మీకు ఇస్తాను. నటికుమార్ గారు. అది కదమ్మా, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు జువ్వాల జగన్నాథంలోని రావు రమేష్ క్యారెక్టర్ చూసారు కదా, ఆ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొత్తం టోటల్ గా ఇక్కడ అందరూ ఒక్కొక్కరు నటన. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ. ఆయన అంబటి రాంబాబు గారు అని పిలవద్దు, సంబరాల రాంబాబు గారు అని పిలాలి. ఆయన చెప్పాడు నేను పేరు మార్చుకుంటున్నాను సంబరాల రాంబాబు అని. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, రాష్ట్రాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా జిల్లా ఇచ్చాడు. మన రెవెన్యూ శాఖ మంత్రికి ధర్మన ప్రసాద్ గారు శ్రీకాకుళం జిల్లా, అన్నా నువ్వు దాచుకో అని చెప్పాడు. విజయనగరం జిల్లాని ఏం చెప్పాడంటే, అన్నా నువ్వు దాచుకో బొత్స సత్యనారాయణ గారికి ఇస్తూ, అదనంగా ఏం చెప్పాడంటే ఎంఈవి సత్యనారాయణ గారు దాచుకున్నారు క్రిస్టియన్ ల్యాండ్లు, ఒక్క ల్యాండ్లు, అన్ని దేవాలయాలు దాచుకున్నారు కాబట్టి ఇంకా అదనంగా నీకు విశాఖపట్నం కూడా ఇస్తున్నానన్నా అని చెప్పారు. అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి ఒక ఎంపీకి ఇచ్చారు, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, మొత్తం గుంటూరు, సీడేడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రాయలసీమ ఇచ్చేశారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, వీరు చేసిన అరాచకం 5 సంవత్సరాల్లో అంధకారంలో రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చారు. రాజధాని లేని రాష్ట్రం. మొదలు 24 గంటలు కరెంట్ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఈ రోజు 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, పరిశ్రమలు లేవు. ప్రజల తీర్పు భద్రంగా ఉందండి. ఈవీఎం లో టైం దగ్గరికి వచ్చేసింది. సో జనరల్ గా ఉడుకుపోతానంత ఎవరు గొడవలు చేస్తారంటే ఓడిపోవాలి చేస్తారని అంటారు. అదే కనిపిస్తుంది అనేది వినిపిస్తుంది. ఫైనల్ గా సార్ ముప్పాళ్ళ గారు కంక్లూడింగ్ ఏమైనా చెప్తారా? స్ట్రాంగ్ రూమ్ లో భద్రత, ఈ డ్రామాలు ఇవన్నీ అంత సేఫేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మా, ఫస్ట్ మస్ట్ అండ్ షూట్ అని ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారిని మార్చాలి. రేపు 4వ తారీఖు జరిగే కౌంటింగ్ లో కేంద్ర బలగాలతో భద్రత వ్యవహరించాలి. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వస్తాయన్నారు నిన్న ముఖేష్ మీనా గారు కూడా కేంద్ర బలగాలని అంటున్నారు. ప్లస్ 3 అంచెల భద్రత అంటున్నారు. ఆచరణలో రావట్లే. ఇందాక సుబ్బారావు గారు కరెక్ట్ గా చెప్పారు, ఆచరణలోకి రావట్లే. అవును, కనపర్తి శ్రీనివాస్ గారు కూడా అదే మాట అన్నారు. హై సెన్సిటివ్ ఏరియా అని అంటున్నారు కానీ రావట్లేదని. ముప్పై సుబ్బారావు గారు కంక్లూడింగ్ ఇవ్వండి 10 సెకండ్స్. ఒక ఈవీఎం ఎందుకు మేడం గారు చాలా స్పష్టంగా రేపు ఈ రోజున ఏదైతే హైకోర్టు కండిషన్స్ పెట్టిందో ఆ కండిషన్స్ కూడా సక్రమంగా అమలు జరుగుతాయని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే సుప్రీంకోర్టు ల్యాండ్ మాఫియా మీద సుప్రీంకోర్టు ఆగ్రహించిన పాపం కలెక్టర్లు అంతా స్పష్టంగా బ్రహ్మాండంగా జరుగుతుంది, అలాంటి ఏం జరగట్లేదని ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన ఘనకార్యులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఎన్నికల విషయంలో అప్రమత్తంగా గనక ప్రతిపక్ష పార్టీలు ఉండకపోతే అన్యాయాలు జరుగుతాయి. అధికారులు
భయానక పరిస్థితుల నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించలేనివంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నతాధికారులందరూ కూడా క్రియాశీల కార్యకర్తలాగా ఉన్నారు తప్ప మరొక వ్యక్తులుగా నిష్పక్షపాతంగా పనిచేసే పరిస్థితులు లేవు. రైట్ సార్, రైట్. డెఫినెట్ గా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకమైన అధికారుల్ని అకౌంట్ ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ ప్రాంతాలకు నిర్దేశించకుండా ప్రత్యేక బలగాల్ని ఉంచకుండా ఇక్కడ స్వేచ్ఛగా కౌంటింగ్ జరుగుద్దనే నమ్మకం అయితే ఈ రాష్ట్ర ప్రజలకు చూద్దాం కొంత ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తో ఉన్న సీరియస్నెస్ పెరిగి ఈ వస్తారు. రాష్ట్రంలో మొత్తం కూడా వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి ముఖ్యులందరినీ కూడా క్రియాశీల కార్యకర్తలాగా వైఎస్ఆర్సీపీ మలుచుకున్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం. హోప్ ఫర్ ద బెస్ట్ సార్, హోప్ ఫర్ ద బెస్ట్. అయిపోయింది సార్, అయిపోయింది, టైం అయిపోయింది. థ్యాంక్ యూ నటి కుమార్ గారు, థ్యాంక్ యూ.